హాయ్, నేను డాక్టర్ రవికుమార్ డబ్బీరు, కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ఎర్రగడ్డ మరియు లామెంటే ద మైండ్ క్లినిక్స్, కేపీహెచ్బి, అత్తాపూర్, మణికొండ. ఒంటరితనం మానసిక ఒత్తిడిపై, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. కానీ అదొక్కటే కారణం కాదు మానసిక ఆరోగ్యం క్షీణించడానికి. మానసిక వ్యాధులైన డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియాకి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సర్స్, బయోసైకోసోషల్ మోడల్ అంటాం. ఒంటరితనం మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది, కానీ అదొక్కటే కారణం కాదు. మానసిక రుగ్మతలైన డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియాలో అనేక కారణాలు ఉంటాయి. కానీ ఒంటరితనం వీటిని తీవ్రతను పెంచే అవకాశం తోడ్పడుతుంది. ఒంటరితనం వల్ల కలిగే సమస్యలు ఏమిటి? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఒంటరిగా ఉండడం వలన, లోన్లీనెస్ వలన కార్టిజాల్ అనే హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒంటరితనం వలన ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో తప్పనిసరిగా మీరు మానసిక నిపుణుడిని సంప్రదించి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒంటరితనం వల్ల అధిక రక్తపోటు, బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చే మెడికల్ కోమార్బిడిటీస్, మెడికల్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనంలో మెమరీ సమస్యలు కూడా కనబడుతూ ఉంటాయి. ఒంటరితనం నుంచి బయటపడడానికి చిన్న చిన్న చిట్కాలు పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటంటే, ముఖ్యంగా ఒంటరితనం వల్ల కలిగే సమస్యలు, హార్మోనల్ అసమానతలు కలుగుతాయి. ఒంటరితనం వల్ల కార్టిజాల్ లెవెల్స్ పెరిగి డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనం వల్ల హై బీపీ మరియు గుండె సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒంటరితనం వల్ల ఆశ నశించి ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఒంటరితనం వల్ల మెమరీ డిస్టర్బెన్సెస్, ఆల్జీమర్స్, డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనం నుంచి బయటపడడానికి చిన్న చిన్న చిట్కాలు మీరు పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటంటే, కొత్త కొత్త హాబీస్, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త కొత్త రిలేషన్షిప్స్, సోషల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము, మానవ సంబంధాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడము. ఒంటరితనాన్ని తగ్గించడానికి మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి. మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ సమయాన్ని గడపడం దృష్టి పెట్టాలి. మరియు కొత్త కొత్త హాబీస్ని, అంటే యోగా కానీ, ధ్యానం కానీ, మ్యూజిక్ నేర్చుకోవడం వంటివి కానీ, ఇలాంటివి కొత్త కొత్తవి ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేకాకుండా తప్పనిసరిగా పెద్దల సహకారం తీసుకోవాలి. కౌన్సిలింగ్ మరియు లేదా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని కలిసి సైకోథెరపీస్ కానీ, కౌన్సిలింగ్స్ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒంటరితనం.